31వ సర్గము. సీతాదేవికి వినపడునట్లు హనుమంతుడు రామకథను వర్ణించుట. ప్రతిభాశాలి అయిన హనుమంతుడు ఇట్లు పలు విధములుగా ఆలోచించి కర్తవ్యమును నిర్ణయించుకుని సీతాదేవి మాత్రమే శ్రద్ధగా ఆలకించునట్లుగా మధుర వచనములను పలికెను. రాజా దశరథో నామ రథకుంజరవాజిమ పుణ్యశీలో మహాకీర్త్యః ఇక్ష్వాకూనామహాయస. ఇక్ష్వాకు వంశజులలో దశరథుడు అను పేరుగల మహారాజు గలడు. అతడు పవిత్ర స్వభావము గలవాడు, గొప్ప కీర్తిశాలి, దివ్యములైన రథములు, ఏనుగులు, శ్యామకర్ణాశ్వములు మొదలగు బలములు గలవాడు. అతడు దానధర్మాదులచే వాసికెక్కినవాడు, సరళ స్వభావుడు, శౌర్యపరాక్రమముల యందు ప్రసిద్ధిగన్నవాడు. అతడు రాజర్షులలో సద్గుణసంపన్నుడు, ఋషులవలే తపోధనుడు, చక్రవర్తుల వంశమున జన్మించినవాడు, బలసంపదలో దేవేంద్రుని వంటివాడు. అహింసానియమములను పాటించువాడు, ఉదార స్వభావముగలవాడు, దయాళువు, సత్యసంధుడు, ఐశ్వర్యవంతుడు, సంపదలను పరిరక్షించుటలో దక్షుడు. అతడు ఇక్ష్వాకు వంశమునకు తలమానికము. అతడు మహారాజలక్షణ శోభితుడు, శుభలక్షణ సంపన్నుడు, రాజశిరోమణి, నేలనాలుగు చెరగుల ఖ్యాతికెక్కినవాడు, తాను సుఖములను అనుభవించుచు ప్రజలకు సుఖసంతోషములను గూర్చుచు రాజ్యమును పాలించువాడు. తస్య పుత్రః ప్రియో జ్యేష్ఠః తారాధిపనిభాననః రామో నామ విశేషజ్ఞః శ్రేష్ఠః సర్వధనుష్మతాం. ఆ దశరథునకు ప్రియమైనవాడు, ఆయన పుత్రులలో జ్యేష్ఠుడు శ్రీరాముడు. అతడు చంద్రునివలె ప్రసన్నమైన ముఖముగలవాడు, జ్ఞానస్వరూపుడు, ధనుర్ధారులలో అగ్రేసరుడు. అతడు స్వధర్మమును పాటించువాడు, ఆశ్రితులకు కల్పవృక్షము, సకల ప్రాణులకును సమస్త ధర్మములకును సంరక్షకుడు, అంతేగాదు అరివీరభయంకరుడు. సత్యసంధుడు, వృద్ధుడు అయిన తండ్రి దశరథుని ఆజ్ఞను అనుసరించి వీరుడైన శ్రీరాముడు తన భార్యయైన సీతాదేవితో సోదరుడైన లక్ష్మణునితో వనవాసమునకు వెళ్ళెను. ఆ మహారణ్యమునందు దుష్టశిక్షణకై వెళ్ళినప్పుడు శ్రీరాముడు కామరూపులైన పెక్కుమంది రాక్షస యోధులను అవలీలగా హతమార్చెను. శ్రీరాముని చేతిలో దండకారణ్యమున ఖరదూషణులను, ఇతర రాక్షసయోధులను హతులేరి. ఆ వార్తలను వినిన రావణుడు క్రుద్ధుడై మాయలేడి రూపమును ధరించిన మారీచుని సహాయముతో వనమున శ్రీరాముని మోసగించి జానకీదేవిని అపహరించెను. రాముడు సాధ్వియైన ఆ సీతాదేవిని వెదకుచు వనమునందు సుగ్రీవుడు అను పేరుగల వానరుని మిత్రునిగా పొందెను. అనంతరము శత్రువిజేతయు మహాబలశాలియు అయిన ఆ శ్రీరాముడు వాలిని చంపి ఆ వానరరాజ్యమునకు సుగ్రీవుని రాజుగాజేసెను. సుగ్రీవుని ఆదేశానుసారము కామరూపులైన వేలకొలది వానరులు అన్ని దిక్కులయందు ఆ దేవిని వెదకుచున్నారు. సంపాతి సూచన మేరకు నేను విశాలాక్షియగు ఆ సీతాదేవి నిమిత్తమై 100 యోజనముల పొడవుగల మహాసముద్రమును వేగముగా లంఘించితిని. సీతాదేవి యొక్క ఆకారమును, రూపసౌభాగ్యమును, తేజోవిశేషములను, చిహ్నములను నేను రామునివలన విని ఆ రూపమును నా మనస్సులో ముద్రించుకొంటిని. నేను విన్నరీతిగా అట్టి శుభలక్షణములతోనున్న సీతాదేవినే ఇచ్చట నేను చూచితిని. కపివరుడైన హనుమంతుడు ఇట్లు పలికి తన మాటలను చాలించెను. జానకీదేవియు ఆ కపివరుని వచనములను విని ఆశ్చర్యపడెను. ఆమె నొక్కులుదీరియున్న చక్కని కేశసంపద కలిగియుండెను. పిమ్మట భయస్వభావురాలైన ఆ సీతాదేవి కేశములచే కప్పబడియున్న తన ముఖమును పైకెత్తి సింసుపావృక్షమును జూచెను. సీతాదేవి కపీశ్వరుని పలుకులను విని అన్ని దిక్కులను పరికించి చూచెను. త్రికరణశుద్ధిగా శ్రీరాముని స్మరించుచు ఆమె పరమానందభరితురాలయ్యేను. సా తిర్యగూర్ధ్వం చ తథాప్యధస్తాత్ నిరీక్షమాణా తమచింత్యబుద్ధిం దదర్శ పింగాధిపతేరమాత్యం వాతాత్మజం సూర్యమివోదయస్థం. ఆమె నలుప్రక్కలను, పై భాగములను అట్లే క్రిందను పరిశీలించి చూచెను. అప్పుడు ఆమె మహాబుద్ధిశాలియు, సుగ్రీవుని సచివుడును, ఉదయాద్రిపై బాలభానునివలె శోభిల్లుచున్నవాడును అగు మారుతిని గాంచెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 31వ సర్గము.